ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం సెప్టెంబర్ 26వ తారీఖు శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 12 గంటల తర్వాత జరగబోయేది. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. అయితే కన్యా రాశి వారికి ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి, అలాగే మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఏం జరగబోతుంది, ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి, ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈ రోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా అర్థం అనేది అవుతుంది. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్ కూడా కలిగి ఉంటారు, క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. వీరు అనేది రహస్య స్వభావులు. మనసులో ఉన్నది బయటకు చెప్పడం వీరికి అస్సలు నచ్చదు. చాలా సిస్టమేటిక్గా ఉంటారు, ప్రాక్టికల్ మైండ్ని కలిగి ఉంటారు. అలాగే వీరి యొక్క జీవితంలో నిందలు, ఆరోపణలు ఎంతగా బాధించినా సరే, ఆర్థిక పరిస్థితుల ప్రభావం వీరికి బయట పెట్టినా సరే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకు సాగుతూ ఉంటారు. 2025వ సంవత్సరం సెప్టెంబర్ 26వ తారీఖు శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మిశ్రమంగా ఉన్నాయి. అంటే సాధారణంగా రోజు గడిచిపోతుంది, కానీ ఊహించని విధంగా మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఒక సంఘటన జరుగుతుంది. మీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఒకరి వల్ల మీరు పెద్ద సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈరోజు దినఫలాల ప్రకారం ఏదైనా తెలియని నెంబర్ నుండి వీడియో కాల్ వస్తే అస్సలు లిఫ్ట్ చేయకండి. ఇటువంటి సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీరు చాలా కాలం క్రితం వదిలేసినటువంటి ఒక బంధం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే అది మిత్రులు కావచ్చు, ఇంకా ఇతర వ్యక్తులు కావచ్చు, మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలుగజేసే అటువంటి సంఘటన. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం బంధువులతో కానీ, మిత్రులతో కానీ కలిసి విహారయాత్రలకు వెళ్ళటానికి మీరు ప్లాన్ చేసుకుంటున్నారు. దానికి సంబంధించింది ప్రణాళికను కూడా రచించుకుంటున్నారు. ఆధ్యాత్మిక యాత్రలు చేస్తున్న వారికి ఈరోజు ఒక గుడ్ న్యూస్ని రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మీ యొక్క యాత్ర మీకు చాలా ఆనందాన్ని కూడా ప్రసాదించబోతుంది. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం విదేశీ ప్రయాణాల గురించి ఆలోచన చేస్తున్నవారు దానికి సంబంధించిన ఒక అప్డేట్ న్యూస్ని అయితే రిసీవ్ చేసుకుంటారు. అలాగే కన్యా రాశి వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి సమయం బాగా కలిసి వస్తుంది. ఈ రోజు ఒక అవకాశం మీ ముందుకు వస్తుంది, కానీ ఆ అవకాశం అందిపుచ్చుకోవడం అనేది మీ చేతుల్లోనే ఉంది. అన్ని విధాలుగా అది మీకు నచ్చకపోవచ్చు. పరిస్థితిని అర్థం చేసుకోండి, అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. ఏకపక్ష నిర్ణయాలు మాత్రం మీకు మేలు చెయ్యవు అనే విషయాన్ని గమనించాలి.
అలాగే ఎవరైతే షాపింగ్ మాల్ నడుపుతున్నారో వారికి ఈరోజు సానుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఒక గొప్ప అవకాశం, గొప్ప ఆర్డర్ మీ ముందుకు వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం. వ్యాపార సముదాయ నడుపుతున్న వారు, ఏవైనా టెండర్లు వేసి ఎదురు చూస్తున్న వారు ఒక పెద్ద అవకాశాన్ని అందిపుచ్చుకోబోతున్నారు. టెండర్లు మీకు అనుకూలంగా రాబోతున్నాయి. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఈ రోజు మీకు గడవబోతుంది. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి అనేది మీకు శివదేవారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. అలాగే హనుమాన్ చాలీసను పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే ఈ రోజు అనేది మీరు మీ స్నేహితులకు సంబంధించినటువంటి సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది కదా, దాని గురించి శివుణ్ణి భక్తి శ్రద్ధలతో ఆరాధించండి. అలాగే మీ మనసులో శివనామ స్మరణ చేసుకోండి. వాళ్ళ పేరు తలుచుకొని వాళ్ళను ఆపదల నుంచి కాపాడమని శివనామ స్మరణ తలుచుకోవడం ద్వారా వాళ్ళకి ఆ దేవుడు అనుగ్రహించి ఆపద జరగకుండా చూస్తాడు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక 2025వ సంవత్సరం సెప్టెంబర్ 26వ తారీఖు శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఊహించని ఒక సంఘటన జరుగుతుంది. చాలా కాలం నుండి మిమ్మల్ని శత్రువులుగా భావిస్తున్నటువంటి వ్యక్తులు, మీతో మాట్లాడకుండా మిమ్మల్ని దూరం పెట్టిన వ్యక్తులు, అది బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, పరిచయస్తులు కావచ్చు, ఎవరైనా సరే కొన్ని కారణాల వల్ల మిమ్మల్ని దూరం పెట్టిన వారు, మీతో శత్రుత్వాన్ని కలిగి ఉన్నవారు, అటువంటి వారు మీ ఇంట్లో శుభకార్యానికి ఆహ్వానించడానికి కావచ్చు, లేదా మీతో నార్మల్ గా మాట్లాడడానికి కావచ్చు, మీ ఇంటికి రావడం, మీకు ఆ విధంగా అనేది మీకు కాల్ చేయడం జరుగుతుంది. అది మీకు ఊహించని ఘటన. అంటే వారు మళ్ళీ మీతో మాట్లాడడానికి ఈ విధంగా మీ ఇంటికి వస్తారని కానీ మీరు కలలో కూడా ఊహించలేదు. కానీ మీరు కలలో ఊహించని అటువంటి సంఘటన మీ యొక్క జీవితంలో జరగబోతుంది. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం, అలాగే శుభతిథి ఉన్న మంగళవారం రోజున పొడవాటి సాలువను హనుమానునికి సమర్పించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారండి. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766.